గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గాంజా నివారణే ప్రధాన అంశంగా సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా మహిళలపై అరాచకాలు, పోలీస్ వెల్ఫేర్ వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఏ కేసుల్లోనైనా గాంజా, డ్రగ్స్ కారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా అసాంఘిక శక్తులు చెలరేగిపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రత్యేకించి గాంజాకు మూలాలున్న విశాఖ సహా 5 జిల్లాలపై నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ తీవ్ర అలసత్వానికి గురైందన్న అనిత, కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిటీ కిట్స్, టెస్టింగ్ టూల్స్ కూడా లేని స్థితిలో పోలీస్ శాఖ ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇక పోలీస్ వెల్ఫేర్ కు కృషి చేస్తూనే పోలీస్ విభాగాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమిష్టి కృషితోనే రాష్ట్రంలో నేర నియంత్రణ సాధ్యమన్న హోంమంత్రి పబ్లిక్ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న వినుకొండలో హత్య జరిగిన, రేపొద్దున అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ, లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 ఇయర్స్లో జరగటం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి, ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివేమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్న సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్గా ఒక ఇంతకుముందు మనకి సబ్లో ఉండేది నార్కోటిక్ అన్నది, దీన్ని మళ్ళీ సెపరేట్ చేసి ఏదైతే తెలంగాణలో ఎలాగైతే ఉందో సేమ్ యాస్టీస్ టాస్క్ ఫోర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఒక మెన్ను కూడా మనం అలోకేట్ చేసి దానికి ఒక ఎస్పీ లెవెల్ వ్యక్తిని కూడా అలోకేట్ చేయడానికి అందరం కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక అయితే సిద్ధమవుతుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి దీనికి వస్తుందండి, రన్నింగ్లో కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వచ్చింది. దీని అంతటినీ కూడా ఒకరోజు మేము లాంచ్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఏదైతే మేము ఉన్నామో దాని మీద కూడా ఈ గాంజా ఎక్కడైతే మనకి పట్టుకొని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి కూడా ఒక ప్రైజ్ మనీ గురించి కూడా ఇదంతా డీటెయిల్డ్గా ఒక సిస్టమేటిక్గా ఏదో ఈరోజు చెప్పామో రేపు ఇచ్చేయాలనేది కాకుండా దీన్ని ఒక పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ 1 వీక్లో మీ అందరి ముందుకి కూడా తీసుకుని వస్తాం. అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్, ఒక ఫాస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు, ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద, ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన కలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే మైనర్ గర్ల్ని తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది. అది వాటి మీద కంపల్సరీగా పోక్సో యాక్ట్ డెఫినెట్గా, అంటే చాలామంది చిన్న మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలాంటి విషయాలు కానీ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్రాబ్లమాటిక్ సెంటర్స్ ఉన్నాయి, ఈవ్ టీజింగ్ని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం. దీనిలో భాగంగానే
ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్ వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని, అంటే ఎక్కువ గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్లో, ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో కన్నా వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీస్ ఇందాక డిఐసీ గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఈ గాంజా ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం, ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి, గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం. కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా ఆఫీసర్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది. రీస్టోర్ చేయడానికి డెఫినెట్గా కొంత టైం టేకన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఏదైతే సిస్టమ్స్ అన్నీ ఉన్నాయో మళ్ళీ వాటన్నిటిని తీసుకురావాలి, వాటిని ఇంప్లిమెంటేషన్స్లోకి తీసుకురావాలి, అవన్నీ కూడా చేసుకోవాలి. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అవేర్గా ఉన్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు వరకు ఉన్న కేసెస్ ఏదైతే జరిగినాయో ప్రాంప్ట్గా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ కేసు అన్నింటిలోని కూడా ఇమీడియట్గా 36 అవర్స్లోనో 48 అవర్స్లో నిందితులు పట్టుకోవడం, వెంటనే వాళ్ళని రిమాండ్కి పంపించడం, నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ జరగకుండా చూసుకోవడం, అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడం, బీట్స్ ఏర్పాటు చేసుకోవడం. మన ఈ పహారా అని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ మన విజయవాడ పోలీసులు కూడా దాని మీద పెట్టుకోవడం, ఈ బీట్స్ అని పెట్టుకోవడం, అంటే నిజంగా బీట్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్తున్నాడా లేదా చూసుకోవడానికి స్పెసిఫిక్గా మ్యాపింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సిద్ధంగా ఉంది. వీళ్ళకి కొంచెం యాడ్ ఆన్ ఏదైతే ఉన్నాయో ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేవి, ఈ స్పాట్ ఐడెంటిఫికేషన్, డ్రగ్ ఐడెంటిఫికేషన్ అనేవి ఇలాంటి టూల్స్ కనుక ఇస్తే వీళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తారు. ఎన్ని రోజులు మేము టార్గెట్ ఏం కాదండి, రీస్టోర్ చేయడం చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు విషయం చెప్పమంటారా, మొన్న మీకు చెప్పాను, ఈవెన్ వెహికల్స్కి మహేంద్రవాడు ఏపీ పోలీసుని మొన్నటి వరకు బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. మీరు నమ్ముతారా, సిపి ఆఫీస్ కూడా తాకట్లో ఉంది. మరి తెలుసో లేదో మా సిపి గారికి తెలిసిందండి. ఏదో రోజు నోటీస్ అంటిస్తే మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, సిపి ఆఫీసు లాంటి ఆఫీసులనే తాకట్టు పెట్టేశారంటే ఇంక భద్రత ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రత లేకుండా పోయింది లాస్ట్ గవర్నమెంట్లో. అంటే అటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంచుమించుగా జీరో సిచ్యువేషన్ నుంచి మేము రీస్టోర్ చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. టైం దానికి కూడా నేను ఇందాకే చెప్పాను, మా దగ్గర మెన్ లేరండి, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి అన్న ఆలోచన వద్దు. ఉన్న మెన్ని ఎలా చేసుకోవాలి, దానికి కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు సిపి గారు. మెన్ ఆడిటింగ్ కూడా చేస్తాం. ఎక్కడెక్కడ మెన్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, వాళ్ళందరూ ఏ ప్లేసెస్లో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాం, వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తాం. సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఎందుకంటే చాలా అబ్యూజింగ్స్ అనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళమనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. కానీ పర్టికులర్గా సోషల్ మీడియా మీద ఎవరైతే అబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా, గవర్నమెంట్లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరీగా సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. దీనికి కూడా స్పెసిఫిక్గా ఒక కార్యాచరణ అన్నది ప్రకటిస్తాం.